తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని 3 విడతల్లో అమలు చేసింది. ఈ క్రమంలో మరో రైతు సంక్షేమ పథకానికి దసరా నుంచి శ్రీకారం చుట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా రోజున ప్రారంభించి అదే రోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ తొలి వారంలో విధి విధానాలను రూపొందించి పథకానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి రైతు భరోసాకు సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. అంతేకాకుండా అదే రోజున రైతుల అకౌంట్లలో తొలి విడత డబ్బులను జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద 7,500 రూపాయలను దసరా రోజున అర్హులైన రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేయాలి అంటూ ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రైతు భరోసాను అమలు చేసేందుకు దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా ఉంది. ఇక ఈ పథకానికి సంబంధించి గత నిబంధనలు కాకుండా కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ స్థలాలకు, కొండలకు, గుట్టలకు రైతు భరోసా నిధులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ పెడుతూ ఈసారి కొత్త రూల్స్ను తీసుకురాబోతోందట రేవంత్ సర్కార్. కేవలం సాగులో ఉన్న భూములకే ఈ పథకాన్ని వర్తింపచేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయేతర భూములకు సాయం ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. పక్కాగా డిజిటల్ సర్వే చేసి పక్కాగా పంట భూములను గుర్తించి వారికి మాత్రమే సాయం అందించనుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే సాయాన్ని అందజేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తరువాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతున్నాయి. కాగా ఈసారి బడ్జెట్లో రైతు భరోసా స్కీమ్కు 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది రేవంత్ సర్కార్. ఇక వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంట సాగు అయినట్లు తెలుస్తోంది. మరి రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.